అంటాడు, ఆయన రాసిస్తే నాకేం సంబంధం, నాకు ఇవ్వాలి కదా అంటాడు. మీకు అప్పుడు డబ్బులు తెచ్చి ఇచ్చారంట అంటే ఎవరు చెప్పారని జనార్దన్ రావు చెప్పారు. అదే సాక్ష్యం. అంటే ఒక దస్తగిరి మర్డర్ చేసినోడు నేను ఎవడో పేరో చెప్తాను కాబట్టి ఆయన కాపాడి అక్కడ దస్తగిరి. అట్లాగే ఇక్కడ అంతే, క్రైమ్ చేసినోడిని కాపాడి వాడు క్రిమినల్ ఎవడి పేరు చెప్తే వాడి పేరు, లేకపోతే వీళ్ళు క్రిమినల్ పేరుతో ఎవడి పేరో చెప్పించి కేసులు పక్కదో పట్టి క్రైమ్ ని రాజకీయం చేసి రాజకీయ క్రిమినల్స్ ని కాపాడుతున్నారు అన్నమాట. అది జరుగుతుంది. అంటే విచారణ పేరుతో మామూలుగా విచారణలో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయిన 3 పదాలు ఏదో వాడుతుంటారు అంటారు. ఇప్పుడు దాన్ని బట్టి ఇంకో 4 రోజులు కొన్ని రోజులు ఒక హైడ్రామా ఏమైనా నడుపుతారా, అంతేనా? దీని కనుక నిజంగా విచారణ పూర్తయిన తర్వాత మరికొంత పూర్తిగా నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత పూర్తి ఛార్జ్ షీట్ దాఖలు చేస్తాం అనేది ఎక్సైజ్ శాఖ చెప్తుంది. ఆ దిశగా ఏమైనా నడుస్తుంది? ఛార్జ్ షీట్ ఆల్రెడీ వేసాక ఇంకేం పూర్తి ఛార్జ్ షీట్ వేస్తారు? ఇది ప్రాథమిక ఛార్జ్ షీట్ అని కదా చెప్పి. అదే అయ్యే దిక్కుమాల పదాలు. ఛార్జ్ షీట్లు 100 ఉండవు, ఛార్జ్ షీట్ అనేది ఒకటే ఉంటది. దానికి సైమల్టేనియస్ గా ఏమన్నా అదనపు సమాచారం వస్తే యాడ్ చేయాలి ఛార్జ్ షీట్. నువ్వు అరెస్ట్ చేసి బెయిల్ వచ్చేయాలి. మొత్తం 33 మందిని ఇప్పటి వరకు 29 మందిని అదుపులో తీసుకున్నా, మిగిలిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు పూర్తి ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని ఎక్సైజ్ శాఖ చెప్తాను. అది డ్రామా, అంత మించేం లేదు. యాజ్ ఫర్ నామ్స్ ఏంటంటే నువ్వు అరెస్ట్ చేసి